హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మనోజ్. కూటమి ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేసి దాదాపు 1.5 ఏళ్ల అవుతుంది. సో ఇలాంటి నేపథ్యంలో వైసీపీ చాలా విషప్రచారాలు చేస్తుంది. సో అవి కొన్ని పక్కన పెడితే అసలు కూటమిలో ఏం జరుగుతుంది, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, వీళ్ళపైన సీఎం ఎందుకు కొంచెం ఉదాసీనత వ్యవహరిస్తున్నారు అనే ధోరణి ప్రజల్లో ఎందుకు వినిపిస్తుంది? సో ఈ అన్నిటి గురించి మాట్లాడదాం. మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే మనోజ్. ఎందుకు ఎమ్మెల్యేలపై ఉదాసీనత అంటే ఏం చెప్తారు సార్? అంటే మనోజ్, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో గత పాలన, జగన్మోహన్ రెడ్డి పాలన చూసిన తర్వాత ఈ అరాచకాలు అన్నాము, ఆ ఎమ్మెల్యేల దుర్మార్గాలు, దాష్టీకాలు అని చెప్పేసి అవన్నీ చెప్పుకొని కూటమి అధికారంలోకి వచ్చింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమిలోని ఎమ్మెల్యేలు, దాంట్లో ప్రధానంగా టీడీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటే వీళ్ళ నియోజకవర్గాలలో వీళ్ళు ఏ విధంగా భావిస్తున్నారంటే, ఆ నియోజకవర్గ మీద నాకు ఒక 5 సంవత్సరాలు నా హక్కు, ఇది నా రాజ్యము, నాకు లీజుకి ఇచ్చారు, నాకు కాంట్రాక్ట్కి ఇచ్చారు చంద్రబాబు నాయుడు, అందుకు ఆ నియోజకవర్గంలోని ప్రజల ధన మాన ప్రాణాలు, వాడి ఆస్తులు ఇవన్నీ కూడా నావే, నేను ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది, నేను ఏం చేసినా ఏదైనా చేసుకోమని నాకు ఓటేశారు అనే భావనలో ఈ టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. దాంతో ఏమవుతుందంటే నియోజకవర్గాల్లో ఇష్టారాజ్యంగా దౌర్జన్యం, ఇసుక దోపిడీ, మట్టి దోపిడీ, ఇతరత్ర లిక్కర్లో బిజినెస్లు, సెటిల్మెంట్లు, భూ కబ్జాలు, సెటిల్మెంట్లు, దీంతో చాలా బిజీగా ఉన్నారు. అంటే ఎట్లా తయారైందంటే, ఇప్పుడు ఇదే విషయమై టీడీపీ పార్టీలోనే వ్యతిరేకంగా భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి, ప్రశ్నిస్తున్నారు అధిష్టానాన్ని. ఫస్ట్ గా చూసుకుంటే మనకు సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం, ఆయన్ను ఏదో ఒక సెక్స్ స్కాండల్లో ఆ వీడియోలు బయటికి రావటం, ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేస్తే మళ్ళీ ఇదే సీఎం చంద్రబాబు నాయుడు గారు తిరుపతి వెళ్తే రేణుగుంట విమానాశ్రయంతో సత్యవేడు ఎమ్మెల్యే వచ్చి షాల్వా వేస్తే కప్పించుకుంటాడు, బొకే ఇస్తే తీసుకొని ఫోజులు ఇస్తాడు చంద్రబాబు నాయుడు గారు. తప్పు. నువ్వు పార్టీ అధ్యక్షుడు, నువ్వు ఎట్లా చేస్తే ఎట్లా? నీ పార్టీలో సస్పెండ్ చేశారు, అతను ఎయిర్పోర్ట్ లోకి ఎలా వస్తాడు? రాకూడదుగా. ఏమి అదొకటి. నెక్స్ట్, రీసెంట్ గా మనము అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ వార్ 2 సినిమా జూనియర్ ఎన్టీఆర్ కి రిలీజ్ అవుతుంది. ఆ వార్ 2 సినిమాకు ఆ దగ్గుబాటి ప్రసాద్ కు సంబంధమే లేదు. అకారణంగా ఆ తెలుగు యూత్ ఒక అతనికి ఫోన్ చేసి, ధనంజయ నాయుడు అనే అతనికి, ఆ సినిమా నువ్వు ఎట్లా చూస్తావు, ఫ్లెక్సీలు ఎట్లా కట్టిస్తావు అని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ తల్లిని ఎంత దారుణంగా మాట్లాడాడో మనం అందరం చూసాం, విన్నాం. కనీసం ఇప్పటి వరకు అతని మీద చర్యలు లేవు. కనీసం ఇప్పటి వరకు ఆ విషయాన్ని ఖండించడం కానీ, నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ దాన్ని ఖండించడం కానీ, అది తప్పు నువ్వు అలా చేయటం అని చెప్పటం కానీ జరగల. అంటే ఇది ఎలా ఉందంటే, దాని గురించి చర్చించడం మానేశారు వీళ్ళు. దాని తర్వాత శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి ఫారెస్ట్ అధికారులను, ఎంప్లాయీస్ తీసుకెళ్లి కొట్టుకుంటూ రాత్రంతా ఎంజాయ్ చేశాడు, తాగి తందనాలాడి. చూశారు, ఏం చేశారు? బుడ్డ రాజశేఖర రెడ్డిని A2గా పెట్టి, A1గా జనసేన అతన్ని పెట్టి బెయిలబుల్ సెక్షన్స్ కింద ఏదో నామకే వాస్తే కేసు. ఆ రోజు మీరు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలను, అరాచకాలనే మీరు అయ్యో కుయ్యో మొర్రో అని చెప్పేసి చేసిన వాళ్ళే ఈ రోజు మీ ఎమ్మెల్యేలే డైరెక్ట్ గా ఇంకా శవాల డోర్ డెలివరీ ఒకటి బ్యాలెన్స్ ఉంది, అది కూడా చేసేస్తారు. అంతవరకు చంద్రబాబు నాయుడులో చలనం ఉండదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకు జగన్మోహన్ రెడ్డి అంటే భయం, చంద్రబాబు నాయుడుకు వైసీపీ పార్టీ అంటే భయం. ఎందుకో నేను చెప్తాను. వీళ్ళ మీద చర్యలు తీసుకుంటే ఉప ఎన్నికలు వస్తాయి. వీళ్ళ మీద కఠినమైన చర్యలు పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఎమ్మెల్యేగా రాజీనామా చేయిస్తే
ఉప ఎన్నిక వస్తాయి. వస్తే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ గెలిచింది అనుకోండి, కర్మ గాలి వైసీపీ పార్టీకి ఎక్కడలేని జీవం వచ్చేస్తుంది. 1000 టన్నుల బలం వస్తుంది. అందుకు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ మీద యాక్షన్ తీసుకోలేక జనం మనం దాని గురించి మాట్లాడుకుంటూ పోతే మర్చిపోతారులే అనే ఉద్దేశంతో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేడు. వాళ్ళని ఏదో తిట్టినట్టు, వాళ్ళని ఏదో కొట్టినట్టు గదిలో వేసి ఆయన చెప్పుకునే ప్రధాన మీడియా ఛానళ్లు, టీవీలు ఉన్నాయి కదా. చంద్రబాబు నాయుడు ఆగ్రహం, ఎన్ని సంవత్సరాల ఆగ్రహం వ్యక్తం చేస్తావా చంద్రబాబు నాయుడు? లాస్ట్ వార్నింగ్, స్ట్రాంగ్ వార్నింగ్ లా నువ్వు ఇచ్చేది. నువ్వు ఏదైనా వాళ్ళ మీద చర్యలు తీసుకొని అది గుణపాఠంగా మిగతా ఎమ్మెల్యేలకు ఉండేలా చూడాల్సింది పోయి నువ్వు వార్నింగ్లు, ఆ ఎమ్మెల్యే చంద్రబాబు పిలిపించాడు గజగజగా వణికిపోయాడు ఎమ్మెల్యే అని పత్రికల్లో రాస్తారు తప్పితే అవన్నీ ఉత్తమ మాటలు. జనాన్ని మళ్ళీ వీళ్ళు మోసం చేశారు అనే చర్చ ప్రజల్లో జరుగుతుంది.